నష్టాల బాటలో విజయ డైరీ అట. ఈ పాల ఉత్పత్తులకు సంబంధించి అండ్ విజయ పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా 120 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయట. చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, మాకు పైసలు వస్తలేవు, బిల్లులు పెరుగుతలేవు, ఆ రేట్స్ పెరుగుతలేవు, చాలా దారుణంగా ఉన్నది, వాటర్ బాటిల్తో సమానంగా మేము పాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య విజయ డైరీ నష్టాలు ఎదుర్కొంటోంది. నిధుల కొరతతో పాటుగా ఉత్పత్తుల అమ్మకాలు కూడా తగ్గడం ఎందుకు కారణం? నిరుడి వరకు డైరీ లాభాల బాటలో నడిచింది. ప్రభుత్వానికి 5 ఏళ్ల పాటుగా డివిడెండ్ సైతం అందించింది. అయితే ఈ ఏడాది ఆరంభం నుంచి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ప్రధానంగా సంస్థలో నిధులు నిండుకోవడం, పాలనాపరమైన సమస్యలు ఇబ్బందికరంగా మారినాయి. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది రైతుల నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్ల పాలను విజయ డైరీ సేకరిస్తోంది. ఇందుకు ప్రతిరోజు రైతులకు కనీసం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించాలి. ఆది నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించే విధానం ఉండేది. నిధుల సమస్య వల్ల గత మార్చి నుంచి 15 రోజుల్లోపు చెల్లింపులు జరగట్లే. సో లాస్ట్ మార్చి నుంచి సరిగ్గా బిల్లు ఇస్తలేరట. నిధుల లభ్యత ఆధారంగా ఇస్తున్నారట. ప్రస్తుతం 2 నెలలకు సంబంధించిన 120 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉన్నదట. మరి రైతులు ఎంత ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? 2 నెలల నుంచి మీరు బిల్లులు ఇవ్వకపోతే దాని మీద ఆధారపడి కుటుంబాలని నడిపించుకుంటున్న రైతుల పరిస్థితి ఏంది? మరోవైపు పాలు సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లీటర్కు 4 రూపాయల చొప్పున రాయితీని 2014లో ప్రకటించింది. గత 3 సంవత్సరాలుగా దీన్ని చెల్లిస్తలేరట. లాస్ట్ 3 ఇయర్స్గా ఈ రాయితీ 4 రూపాయలు ఇస్తనే లేరట. ఆ బకాయిలు దగ్గర 100 కోట్లు ఉన్నాయట. బిల్లులు ప్రోత్సాహకాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పేరుకుపోతున్న నిల్వలు. విజయ డైరీ నెయ్యి, పాలపొడి, వెన్న, మజ్జిగ, దూద్పేడ, లస్సీ, పెరుగు, ఐస్ క్రీమ్ తదితరాలు ఉత్పత్తి చేస్తోంది. 6 నెలలుగా వీటి విక్రయాలు మందగించాయి. నిల్వలు పేరుకుపోయి వృధా అవుతున్నాయి. కొంత పరిమాణంలో నెయ్యి, ఇతర ఉత్పత్తులను ముంబైలోని కొన్ని సంస్థలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ఇతర ప్రాంతాల నుంచి, ప్రైవేట్ డైరీల నుంచి ఉత్పత్తులు కొంటున్నాయి. దేవాలయాలు విజయ నెయ్యిని కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డైరీ అధికారులు కోరారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. విజయ డైరీ ఎండీ సైతం అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. అయినా ఆశించిన స్పందన లేదు. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం, ఇతర దేవస్థానాలు అక్కడి ప్రభుత్వ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేస్తూ ఉండడంతో దానికి లాభాలు వస్తున్నాయి. తెలంగాణలో మాత్రం విజయ డైరీ ఉత్పత్తులను ఆలయాలు కొనట్లేదు. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం విజయ డైరీ పాలు సరఫరా అవుతున్నాయి. మరి ఇది అన్యాయం కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతసేపు ఇది నిర్బంధంగా పెట్టాలి దాన్ని. ఖచ్చితంగా మీరు ఇదే వాడాలి అని. తప్పేముంది అందులో? అండ్ ప్రజలు కూడా రేపటి నుంచి పాల ప్యాకెట్ తాగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాల ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు, దయచేసి విజయ డైరీని ప్రోత్సహిస్తున్నామంటే మన రైతులను ప్రోత్సహించినట్టే. సో వాళ్ళకి రావాల్సిన బిల్లులు వాళ్ళకి సరైన టైంకి రావాలంటే ఆ సంస్థ లాభాల్లో ఉండాలి. సో దీంట్లో అందరూ ఉంటారు. ఇంకా ఇంట్లో కూడా కరప్షన్ ఉంటుంది, ఇంట్లో కూడా దోపిడీ ఉంటుంది. అందువలన ఈ పరిస్థితి. చిన్నగా ఏం చేస్తారు, ఈ లాభాలు లేదు అది లేదు అంటే ఇది మూసేసి మొత్తం ప్రైవేట్ డైరీల వాటిని లైన్లోకి తీసుకొస్తారు. ఎన్ని ఉన్నాయి వాళ్ళ ప్రైవేట్ డైరీ మిల్క్ ప్యాకెట్స్ మనం ఎన్ని చూస్తున్నాం? 10ల సంఖ్యలో చూస్తున్నాం.